దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఉడికించి పెట్టుకున్న రైస్ని 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రైస్లోకి పెరుగుని 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఇలా లైట్గా వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి. పొడి పొడిగా కాకుండా ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే దద్దోజనం అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న దానికి పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదండి, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రెడ్ మిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ముందుగా కలిపెట్టుకున్నాం కదండి పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ పోపునంతటిని కలిపేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా దద్దోజనం అనేది రెడీ అయినట్టే. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.